ఇవాళ టాపిక్ ఫార్ములా ఫీల్డ్స్ వచ్చేసేసి సారీ ఇక్కడ ఏముంటుంది ఫస్ట్ ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే న్యూ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా అందులో వన్ ఆఫ్ ద ఫీల్డ్ టైప్ ఫార్ములా ఫీల్డ్. థర్డ్ యా ఓకే, నెక్స్ట్ సో ఫీల్డ్ టైప్ ఏం చేద్దాం మనము అంటే లెట్స్ ఏ కరెన్సీ. ఓకే, కరెన్సీ కరెన్సీ అంటే రిటర్న్ టైప్ అంటే ఏం రావాలి మనకు ఆన్సర్ టెక్స్ట్ రావన్నా చెక్ బాక్స్ రావన్నా రిటర్న్ టైప్ అంటే ఫార్ములా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎలా చూపివ్వాలి అనేది. ఓకేనా, ఓకే సో లెట్స్ ఏ బ్రోకరేజ్ వాల్యూ. ఓకే, బ్రోకరేజ్ అమౌంట్. ఓకే, బ్రోకరేజ్ అమౌంట్. నెక్స్ట్ ఇది ఫార్ములా ఎడిటర్. ఓకే ఓకే, ఇది ఒక ప్యానల్ లాగా ఇక్కడనే మనం ఫార్ములా రాస్తాం. సింపుల్ ఫార్ములా, అడ్వాన్స్ ఫార్ములా అని ఉంటుంది. అడ్వాన్స్ ఫార్ములా అంటే కొంచెం వెరైటీ వస్తుంది, ఇంకొంచెం ఇక ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సింపుల్ ఫార్ములా ఓకే ఓకే వీ కెన్ యూస్, బట్ అడ్వాన్స్ ఫార్ములా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఈ స్పెషల్ ఫంక్షన్స్ అన్నమాట ఇవి. సో ఈ ఫంక్షన్స్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అయితే మనం సింపుల్ ఫార్ములా రాద్దాం ఫస్ట్. ఏ ఫీల్డ్ అకౌంట్ ఆబ్జెక్ట్లో. ఓకే, అకౌంట్ ఆబ్జెక్ట్లోని ఏ ఫీల్డ్ మీద రాస్తున్నా అంటే యాన్యువల్ రెవెన్యూ ఉంటుంది కదా, యాన్యువల్ రెవెన్యూ యొక్క 10%. ఓకే, 10% అంటే ఏంటి, ఈ ఆపరేటర్ ఇంటూ 0.1 కదా 10% అంటే. అవును సో యాన్యువల్ రెవెన్యూ ఇంటూ 0.1 విల్ బి ద 10% ఆఫ్ ద యాన్యువల్ రెవెన్యూ. మన మ్యాథ్స్లో ఆలోచిస్తే. సో చెక్ సింటాక్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని. నో సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏమైనా తప్పులు ఉంటే ఎర్రర్ చూపిస్తుంది. సో నో ఎర్రర్స్. అది మనం ఏంది గ్యాప్ ఇవ్వాలి కదా స్పేస్ స్పాస్. ఓకే సో డిస్క్రిప్షన్, దిస్ ఈస్ యూస్డ్ 10% ఆఫ్ annual revenue. Revenue. Okay. నెక్స్ట్ ఎవరెవరికి కనిపించాలి, ఇది ప్రొఫైల్స్, ఇది తెలుసు నీకు ఈ ఫీల్డ్ ఎవరెవరికి కనిపించాలి అని. నెక్స్ట్ సేవ్. సో వీ గాట్ ఎ న్యూ ఫీల్డ్ కాల్డ్ బ్రోకరేజ్ అమౌంట్. ఓకే, ఇది ఇట్స్ ఏ టైప్ ఫార్ములా అండ్ ఇట్ రిటర్న్స్ ఏ కరెన్సీ. ఓకే, ఎందుకు కరెన్సీ పెట్టుకున్నా అంటే యాన్యువల్ అమౌంట్ కూడా యాన్యువల్ రెవెన్యూ కూడా కరెన్సీయే కదా, కరెన్సీ తర్వాత కరెన్సీ వస్తుంది అని చెప్పి పెట్టుకున్నాం మనం. ఓకేనా, ఇప్పుడు మన ఆబ్జెక్ట్ మేనేజర్కి అకౌంట్స్కి వెళ్ళి సపోజ్ లెట్స్ ఇది బ్రోకరేజ్ అమౌంట్, దీంట్లోకి ఒక జీరో ఒక జీరో తగ్గుతుంది. అవునా, అర్థమైందా ఇది. ఓకే యాన్యువల్ రెవెన్యూ అంతుంది బ్రోకరేజ్ అమౌంట్ 10% కదా, దీంట్లో ఒక జీరో తీసేస్తాం. అంతే ఓకే, అయితే ఇది యాన్యువల్, ఇది ఫార్ములా ఫీల్డ్ అనమాట. దాంట్లో ఓవరం వాల్యూ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, దాని వేద ఫీల్డ్ మీద బేస్డ్గా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఓకే బ్రోకరేజ్ అమౌంట్ ఇట్లా పెట్టుకోవచ్చు, యాన్యువల్ రెవెన్యూ ఇంటూ 0.1 మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే 0.01 ఒక్కొక్కరికి 1% మల్టిప్లైడ్ బై ఓకే ఎంప్లాయీస్ అట్లా కూడా రాసుకోవచ్చు. ఓకే ఇప్పుడు గో టు దిస్ ఫీల్డ్, ఎడిట్ ఫీల్డ్, బ్రోకరేజ్ అమౌంట్ 10% ఆఫ్ యాన్యువల్ రెవెన్యూ కాకుండా 1% ఆఫ్ యాన్యువల్ రెవెన్యూ అంటే జస్ట్ డిస్క్రిప్షన్, ఇది ఫార్ములా కాదు. మల్టిప్లై బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, మరి దీనికి ఎడిట్ చేయాలి కదా, ఫార్ములా రాయాలి కదా. ఇంటూ మళ్ళీ ఇన్సర్ట్ ఆపరేటర్ ఇంటూ ఎంత, 0.1 కాదు 0.01 1% కాబట్టి మళ్ళీ ఒక ఫీల్డ్ పెట్టాలి. ఇక్కడ ఏం ఫీల్డ్ ఇది,
ఓకే, ఏం ఫీల్డ్ ఇది? మళ్ళీ ఇన్సర్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్లోని ఫీల్డ్ ఎంప్లాయీస్. ఓకే, నువ్వు ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసినావు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చింది. ఎంప్లాయీస్ అనేది లేబుల్. ఇది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది, ఓకే. వీ నో దట్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్? ఇట్స్ ఏ 9. ఏపీఐ నేమ్, అంటే కోడ్లో యూజ్ చేసేది, ఫామ్లో యూజ్ చేసేది ఆ నేమ్ అనమాట. ఓకే, ఓకే. చెక్ సింటాక్స్. సింటాక్స్ ఇస్ అంటే నేను ఎంప్లాయీస్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇచ్చిన కదా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, అదొక ఫీల్డ్. ఆ ఫీల్డ్ ఓకే. ఈ ఫీల్డ్ ఎంత ఓకే, ఆటోమేటిక్ అది తీసేసుకుంటుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎంతమంది ఉన్నారు? 9 ఉన్నారు. ఇంకో దగ్గర 8 ఉంటారు, ఇంకో దగ్గర 7 ఉంటారు. సో బేస్డ్ అప్ ఆన్ ద ఓకే. ఎంప్లాయీస్ ద పర్సంటేజ్ విల్ చేంజ్. ఓకే. అది ఫార్ములా ఫీల్డ్. అంటే ఎవరు దాంట్లో వాల్యూ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సరౌండింగ్లో ఉండే ఫీల్డ్స్ బట్టి, లేదా మనం రాసిన ఫార్ములా బట్టి దాంట్లో ఒక వాల్యూ అనేది ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది. ఓకే, ఇది చేంజ్డ్ ఇప్పుడు. 1% ఉండే, ఏం మళ్ళా 1 ఎంప్లాయీ రాస్తాం, లేదా 2 ఎంప్లాయీస్ రాద్దాం. ఒక ఓకే. ఎంప్లాయీకి 53.5 అయితే, ఓకే, ఇంతమంది ఎంప్లాయీస్కి 7.0. ఓకే, సో ఓకే. యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు. లెట్స్ ఆటోమేటిక్గా ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. డబుల్. ఓకే, డబుల్ కాదు, ఈ 0 చూడొద్దు. 1%. 1%. క్లియరా? ఓకే. 1% ఇంటూ 2, మళ్ళీ అంటే 2%. 100 ఎంప్లాయీస్ ఉంటే అట్లా. అసలు ఏదో క్యాజువల్గా రాసిన ఒకటి. ఓకేనా? ఓకే. అయితే ఇది మనకి బేసిక్గా మనం రాసే ఫార్ములాస్ అన్నట్టు. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. మల్టిపుల్ డేట్ ఫార్ములా ఉంటుంది. డేట్ క్యాలిక్యులేట్ చేయాలి. డేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటంటే, సపోజ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీ క్లోజింగ్ డేట్ ఓకే. వచ్చేసి 5th ఆఫ్ సపోజ్ 10th ఆఫ్ జూన్ ఉంది. సో నెంబర్ ఆఫ్ డేస్ లెఫ్ట్ అని ఉంది. ఒక ఒక నెంబర్ ఆఫ్ డేస్ లెఫ్ట్ అనేది ఒక ఫీల్డ్ కనిపించాలని చెప్పి ఉంది. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? ఓకే. టుడే మైనస్ డేట్, ఆ డేట్ ఇవ్వాలి. రిటర్న్ ఓకే. ఇంటీజర్ ఇవ్వాలి. రిటర్న్ అంటే మనకి రిటర్న్ టైప్ ఏం కావాలి? ఇంటీజర్. ఇంటీజర్ అట్లా రాయాలి. సో మనం ఎప్పుడైనా రిటర్న్ టైప్ అనేది మ్యాండేటరీ. రిటర్న్ టైప్ అసలు ఏమొస్తుందో మనం చూడాలి. ఇప్పుడు ఇక్కడ కరెన్సీ కావాలి, నాకు ఎంత రూపీస్లో కావాలి ఇక్కడ. సో రూపీస్ పెట్టినా. అక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అంటే నెంబర్ ఫీల్డ్ కావాలి. సపోజ్ చెక్ బాక్స్, ఇప్పుడు బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్ ఈ ఈ ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క అకౌంట్ యాక్టివా ఇన్యాక్టివా చెప్పాలి నేను అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి? బేస్డ్ ఆఫ్ కండిషన్, సపోజ్ క్లోజింగ్ డేట్ అనేది అకౌంట్ యొక్క క్లోజింగ్ డేట్ అయిపోయింది. సో క్లోజ్ డేట్ అయిపోగానే అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ అయిపోవాలి ఆ చెక్ బాక్స్ ఫీల్డ్. సో ఆ క్లోజ్ ఓకే. జూన్ 5th తర్వాత, జూన్ 10th తర్వాత ఇది యాక్సెస్ ఉండదు నాకు ఈ అకౌంట్కి. సో అప్పుడు ఆ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా క్లోజింగ్ డేట్ చేంజ్ కాగానే అది చేంజ్ అయిపోవాలి. సో చెక్ బాక్స్ అది యాక్టివ్ ఇన్యాక్టివ్. సో బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ we need to write the formula. Also we need to take care of the return type. The main thing is return type here. Okay, అండ్ ఇంకో పార్ట్ ఏంటి అంటే, ఫార్ములా ఫీల్డ్ కెనాట్ బి ఎడిటెడ్ అంటే దీంట్లో వాల్యూ నువ్వు పెట్టలేవు. ఇక్కడ మన బటన్ ఉందా, మీద అన్నిటికి వచ్చింది ఎడిటింగ్. ఓకే. ఇక ఇట్ కెనాట్ బి రిటర్న్, ఇట్స్ రీడ్ ఓన్లీ. ఓకే. ఓకే, బికాస్ ఇట్స్ వాల్యూ ఇస్ డిపెండింగ్ ఆన్ ద అదర్ ఫీల్డ్స్ అండ్ ద ఫార్ములా యూ హ్యావ్ రిటర్న్. మాన్యువల్గా ఎంటర్ చేయడానికి వీల్లేదు. ఓకే, క్లియర్? సో ఇది ఫార్ములా ఫీల్డ్. అడ్వాన్స్ ఫార్ములాస్ అవన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. ఒకవేళ చూసి చూడు, బెటరే ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ప్రాక్టీస్. ఇప్పుడు ఇది ఫార్ములా అయితే, ఇంకోటి వాలిడేషన్ ఉంటుంది అనమాట. వాలిడేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ యాన్యువల్ రెవెన్యూ ఉంది. యాన్యువల్ రెవెన్యూ 5 lakhs ఇస్తున్నా, ఓకే. 50 ఇచ్చిన అనుకో, 50 కూడా తీసుకుంది యాన్యువల్ రెవెన్యూ. ఏదైనా కంపెనీ 50 రూపీస్ ఉంటుందా?
ఉండదు. సో అంత ఎవరైనా మిస్లీనియస్గా ఏదైనా ఏది పడితే నెంబర్లు 5 రూపీస్లు 1 రూపీలు 2 రూపీలు అట్లా రాయడానికి వీల్లేదు. ఆయన అవును. పర్టికులర్ ఏ కంపెనీ అయినా మినిమం ఒక ఆఫ్టర్. మినిమం 50,000. సో మినిమం 50,000 కన్నా ఎక్కువ ఉంటే నేను యాక్సెప్ట్ చేయొద్దు యాన్యువల్ రెవెన్యూ. ప్లీజ్ ఎంటర్ ద వాల్యూ అని చెప్పి చెప్పాలి నేను అక్కడ. ఓకే. ప్లీజ్ ఎంటర్ ద వాల్యూ అబౌవ్ 50,000 అని చెప్పి చెప్పాలి. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి? వీ నీడ్ టు రైట్ ఎ ఫార్ములా ఫర్ సారీ వీ నీడ్ టు రైట్ ఎ వ్యాలిడేషన్ అనమాట. సేమ్ మళ్ళీ ఓకే. ఆబ్జెక్ట్కి వెళ్ళి అకౌంట్ ఆబ్జెక్ట్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as వాలిడేషన్. validation rules. వాలిడేషన్ రూల్స్. ఈ వాలిడేషన్ రూల్స్లో మనం న్యూ మీద క్లిక్ చేస్తే సో విల్ గెట్ వాల్యూ రూల్ నేమ్ లెట్స్ సే మినిమం మినిమం. annual revenue. రెవెన్యూ ఓకే రెవెన్యూ వాట్ ఎవర్ అని చెప్పి ఇచ్చేస్తాం మనము. సో యాక్టివ్ ఇన్యాక్టివ్ అంటే ఈ వాల్యుయేషన్ రూల్ యాక్టివ్ అని క్లిక్ ఉంటేనే అక్కడ పనిచేస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఇన్యాక్టివ్ ఉంటే రాదు ఎర్రర్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎలా రాయాలి అంటే ఎప్పుడు ఎర్రర్ రావాలనో చెప్పి రాయాలి మనం. ఏది ఓకే. ఏది పాసిబుల్ అవుతుందో చెప్పి రాయడం కాదు. ఏది రాస్తే ఎర్రర్ వస్తుందో అది రాయాలి. ఏది ఎప్పుడు ఎర్రర్ వస్తుంది? యాన్యువల్ ఏదన్నా బిలో 50,000. లెస్ దెన్ ఉంటాయి. సో ఎర్రర్ కండిషన్ ఇక్కడ రాయాలి, సక్సెస్ కండిషన్ కాదు. సో ఇన్సర్ట్ ఫీల్డ్, ఏం ఫీల్డ్? అకౌంట్ ఆబ్జెక్ట్లో యాన్యువల్ రెవెన్యూ ఇన్సర్ట్ ఆపరేటర్ ఈజ్ లెస్ దెన్ 50,000, దెన్ చెక్ సింటాక్స్, నో ఎర్రర్స్ ఫౌండ్. సో అప్పుడు మనం ఏం రాయాలి? యాన్యువల్ రెవెన్యూ కెనాట్ బి less than 50,000. ఓకే. ఎక్కడ రావాలి ఎర్రర్? ఆ ఫీల్డ్ పైన యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ మీద రావన్న ఎర్రర్ అంటే ఏదైనా ఫీల్డ్, ఇప్పుడు ఏ ఫీల్డ్ అకౌంట్ ఆ ఫీల్డ్ పైన రావన్నా, లేదా టాప్ ఆఫ్ ద పేజ్ రావన్నా, పైన పైన వస్తుంది ఇట్లా అవును. పేజ్లో అలా రావన్నా అని చెప్పి ఉంటుంది. మనం టాప్ ఆఫ్ ద పేజ్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే. ఎర్రర్ కండిషన్ ఫార్ములా యాన్యువల్ రెవెన్యూ ఇస్ లెస్ దెన్ 5,000 సారీ 50,000. Annual revenue cannot be less than 50,000 is the error message that we're going to display. Where? On the top of a page. It's active. We check just call. Okay. Now go to this. Control Shift R. ఇప్పుడు 50 ఉంది, మళ్ళీ 50 ఎంటర్ చేస్తా. ఓకే. యాన్యువల్ రెవెన్యూ కెనాట్ బి లెస్ దెన్ 50,000 పైన వచ్చినట్టే ఇది. కాకపోతే మనం సేవ్ అప్డేటింగ్లో రాసినా కూడా ఇక్కడ వచ్చింది. ఓకేనా? ఏ ఎర్ర ఏ ఫీల్డ్ దగ్గర రాలేదు. ఇది ఫీల్డ్ దగ్గర అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ కింద వస్తుంది. ఓకే. సో ఇది ఆన్ ద టాప్ ఆఫ్ ద పేజ్ అన్నట్టు ఇది. ఇప్పుడు అది మళ్ళీ మనం ఎడిట్ చేసినా ఆటోమేటిక్ వస్తుందా? ఇప్పుడు ఇది ఓకే. యాన్యువల్ రెవెన్యూ మనం ఎడిట్ చేయాలి కదా. ఇప్పుడు 5 lakhs 50 lakhs తీసుకుంది. ఓకే. 49,000 ఇద్దాం ఇప్పుడు. యాన్యువల్ రెవెన్యూ 49,000. ఓకే. ఇది వాలిడేషన్ రూల్, అది ఫార్ములా. రెండుకి రాసే పద్ధతి ఒకటే. ఓకే. ఓకేనా? నేనేమనుకున్నా, ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేసినా కూడా అది ఓపెన్ చేస్తారో అప్పుడు వాళ్ళు టైప్ చేసి వస్తుందేమో అని నేను అనుకున్నా. మనం టైప్ చేస్తున్న వస్తుంది కదా. ఆ, అర్థం కాదు నువ్వు అన్నది. అంటే ఇప్పుడు మనం ఇదంతా క్రియేట్ చేసినాం కదా, ఒకరు ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసి దాని మీద వాళ్ళ యాన్యువల్ రెవెన్యూ ఇప్పుడు 45,000 పెట్టారు అనుకో. అదే మామ. ఆ, ఇప్పుడు ఇది ఏంది? ఇది ఇక్కడ చేస్తున్నాం అంటే మన మీనింగ్ ఏంది? ఇది మనం యూజర్ లానే చేస్తున్నట్టు. ఇది యూజరే కదా మనం కూడా. మనం ఓకే. ఓకే, ఫైన్. మనం ఇది యూజర్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది యూజర్ ఇంటర్ఫేసే కదా ఇదంతా. సేల్స్ అప్లికేషన్, ఓకే. ఆబ్జెక్ట్స్, ఇది ఒక రికార్డ్. ఈ రికార్డ్ లో డేటా ఎంటర్ చేస్తున్నాం. అప్పుడు డేటా ఎంటర్ చేసినప్పుడు ఫీల్డ్ వ్యాలిడేషన్ జరిగేది ఈ పద్ధతి అన్నమాట. ఓకే. 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 ఇది నేను చెప్పింది బేసిక్ అన్నమాట. బేసిక్ ఫామ్, బేసిక్ ఫార్ములా, బేసిక్ రెవెన్యూ. చాలా కాంప్లెక్స్ ఉంటుంది, చాలా కాంప్లెక్స్ కూడా ఉంటాయి.
అంటే అంత కాంప్లెక్స్ మనం రియల్ టైంలో వేయం, అది పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసినట్టు రాయాల్సి వస్తుంది. బట్ ఇట్స్ బెటర్ టు అండర్స్టాండ్, అందుకే ఆ 2 వీడియోస్ చేసిన అనమాట నేను. అడ్వాన్స్ ఓకే. ఫార్ములా, అడ్వాన్స్ వాల్యుయేషన్. ఎందుకు అంటే లైక్ ఇంటర్వ్యూలో అడిగేది మీకు ఇది తెలుసా అని అడుగుతారు అంతే. రైట్ ఏ ఫార్ములా ఫర్ దిస్ అని ఉమ్. చెప్పి అన్నారు. కాకపోతే రియల్ వరల్డ్లో ఒకవేళ ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు అవి చూసుకోవాల్సి వస్తుంది. అందుకే అవి ఒకసారి నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకో మెల్లగా. 10-15 మినిట్స్ అలా 4 ఎగ్జాంపుల్ 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ ఆర్ ఉమ్. ఈచ్ ఆపరేటర్ ఏంటి, ఇవి ఫంక్షన్స్ అన్నమాట. సపోజ్ లెట్స్ ఎడిట్, ఓకే. ఇవి ఆపరేటర్స్ అండ్ ఫంక్షన్స్. అంటే 2 కండిషన్స్, యాన్యువల్ రెవెన్యూ <50,000 ఉన్నా, లేకపోతే ఇక్కడ బ్రాకెట్ పెట్టేసేసి పారెంథసిస్లో రాసి బ్రేక్, ఇక్కడ అండ్ ఉంటుంది. ఓకే, అండ్ ఫంక్షన్ ఇన్సర్ట్ ఉందిగా. ఇప్పుడు ఒక్క నిమిషం, లాజిక్ 1 యాన్యువల్ రెవెన్యూ, లాజిక్ 2 ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, నెంబర్ ఆఫ్, సారీ ఫీల్డ్ కదా అది, ఫీల్డ్ ఫీల్డ్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈ అయిపోయింది. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ <5 ఉన్నా, ఇవి రెండిట్లో ఏ కండిషన్ ఉన్నా ఆ ఎర్రర్ రావాలి మనకి. అంటే ఓకే. జస్ట్ ర్యాండంగా పెట్టిన. ఇదేంది, ఇది ఎలా చేయగలిగిన మనము, ఇది అండ్ అనేది రాసినాం. ఓకే. సో అండ్ ఈజ్ ఎ స్పెషల్ థింగ్. ఆర్ ఉంటుంది, ఇట్లానే ఆర్ ఉంటుంది. ఆర్ అంటే ఇదైనా సరే అదైనా సరే. ఓకే, ఓకే. ఐదర్ ఎంప్లాయీస్ 5 ఉన్నా ఎర్రర్ చేయి, యాన్యువల్ <5,000 ఉన్నా ఎర్రర్ చేయి. అండ్ అంటే ఏంది, రెండు ఉండాలి. ఇవి రెండు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 5 కన్నా తక్కువ ఉండి యాన్యువల్ రెవెన్యూ 50,000 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఎర్రర్ చూపి అని చెప్పి. ఓకే, ఓకే. సో అండ్కి, అండ్ అంటే మీనింగ్ ఇప్పుడు ఐ వాంట్ మ్యాంగో అండ్ బనానా అంటే మీనింగ్ ఏంది, రెండు కావాలంట నాకు. రెండు కావాలి. ఐ ఉమ్. జస్ట్ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు డ్రింక్ మిల్క్ ఆర్ కాఫీ, టీ ఆర్ కాఫీ అంటే మీనింగ్ ఏంది, ఏదైనా సరే అన్నట్టు. ఉమ్. సేమ్ ఇక్కడ కూడా అంతే పద్ధతి. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఇంకోటి ఉంది ఇక్కడ, అదే అండ్ ఇక్కడ కూడా ఉంటుంది అండ్, ఇది కూడా అండ్ అనమాట. ఇట్లా కూడా అండ్ రాసుకోవచ్చు. ఇట్లా రాసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది. అండ్ అని చెప్పి ఇలా రాసుకున్నాం అనుకో కొంచెం ఈజీ ఉంటుంది. అంటే ఇలా ఎన్ని ఉమ్. అన్ని కండిషన్స్ ఇచ్చుకుంటా పోవచ్చు నేను అట్లా. ఓకే, ఓకే. సో ఎవ్రీ ఫంక్షన్ హ్యాస్ ఎ స్పెషల్ మీనింగ్. తర్వాత కంటైన్స్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, ఈజ్ బ్లాంక్, ఏదైనా పర్టికులర్ వాల్యూ బ్లాంక్ ఉందా అని ఉంటుంది. ఈజ్ ఓకే. చేంజ్, ఏదైనా బ్లాక్ ఉంటే ఎర్రర్ వస్తుంది. బ్లాంక్ ఉంటే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బ్లాంక్ ఉంది, ఈజ్ బ్లాంక్, అండ్ ఇక్కడ రాసిన ఈజ్ ఉమ్. బ్లాంక్ అండ్ యాన్యువల్ <, సో అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఈజ్ లోవర్, ఈజ్ ఎ పిక్ లిస్ట్ వాల్యూ, లెఫ్ట్ లెంత్ ఆఫ్ దిస్ వన్. సో మల్టిపుల్ ఉంటాయి, అలా ఒక పదాన్ని నేర్చుకుంటే మనకు బెటర్. అట్లీస్ట్ ఇయర్, వీక్, ఓకే. ఇవైతే డేట్ అయితే కంపల్సరీ, ఇయర్ వీక్ డే ఇవన్నీ అయితే కంపల్సరీ. ఓకే, ఓకే. దాంతోపాటు ఈ అండ్ ఆర్ బేసిక్ యూజ్ చేస్తాం. ఇఫ్ అని ఉంటుంది, ఇఫ్ Yes. ఇఫ్ ఈ వాల్యూ ఉందా, ఇఫ్ ఇది ఉందా, ఇఫ్ అది ఉందా, ఇఫ్ ఈజ్ బ్లాంక్, అట్లా కూడా వస్తుంది. ఓకే. సో డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి మనకి. అంటే ఫంక్షన్స్, ఇట్స్ నాట్ ఎ ఫార్ములా, ఇట్స్ ఎ ఫంక్షన్ దట్ ఈస్ టు బి యూజ్డ్ ఆన్ ద ఫార్ములా ఆర్ ఆన్ ద వాలిడేషన్ రూల్. సో ఈ ఫంక్షన్స్ గురించి చెప్పడానికి నేను ఆ ఎగ్జాంపుల్స్ చేసిన అనమాట, ఆ వీడియోస్. ఓకే. ఓకే, ఒక్కసారి అవి చూడు. నీకు 2 days ఉమ్. టైం కానీ 3 days టైం మెల్ల కొంచెం కొంచెం చూసుకుంటే పో. అవి ఇంటర్వ్యూలో యూజ్ కానందుకు కాదు, డే టు నీకు ఒక మనకు కంపెనీకి వెళ్ళిన తర్వాత నీకు అర్థం కావడానికి. సో ఓకే. నీకు లాజిక్ కూడా బిల్డింగ్ అర్థమవుతుంది, ఇట్లా ఉంటే ఇట్లా చేయొచ్చు, లాజిక్ బిల్డింగ్ అలవాటు అవుతుంది. ఓకే, ఇది క్లియర్ కదా. క్లియర్. అయితే ఇంకొక టాపిక్ ఉంది, ఇది చేస్తే ఈ మిగతా మనకు అవసరం లేదనమాట. ఆ ఒక్కటి చేసుకొని వీ కెన్ గో టు ద లైక్ ఫ్లోస్ ఆటోమేషన్ అని చెప్పాను కదా మొన్న. ఆ ఫ్లోస్ ఇంకా కోడింగ్లో కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది, SOQL SOS కానీ అది చేయొచ్చు నేను, ఇక స్టార్ట్ చేయొచ్చు ఇక.
ఈక్వెలా? సీక్వెల్. అయితే ఇప్పుడు నువ్వు చూస్తే బటన్స్ అన్నమాట. బటన్ ఓకే. బటన్ అనేది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవి బటన్స్. ఇది క్యాన్సిల్ చేసేసి ఇక్కడ ఏం కనిపించాయి అన్ని తీసేసినాం మనం. స్టూడెంట్స్కి వెళ్ళి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, ఇవన్నీ బటన్స్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ బటన్స్. ఈ బటన్స్ వత్తితే ఏది ఏమవ్వాలి? దీంట్లోనే బటన్స్ అంటాం, దీంట్లోనే క్విక్ యాక్షన్స్ ఉంటాయి. ఓకే, క్విక్ యాక్షన్స్ అండ్ బటన్స్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఇంటర్లింక్ అనమాట అవి. తర్వాత లింక్స్ అంటాం. లింక్స్ అంటే ఇట్లా ఒక దగ్గర క్లిక్, ఇక్కడ ఇది వచ్చింది, ఇది క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది కదా, లేదా అట్లా ఇక్కడ క్లిక్ చేయగా ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ మీద క్లిక్ చేయగానే నాకు లింక్. యూట్యూబ్ కావాలి. సో హౌ కెన్ వి డూ దట్? అలాంటి యొక్క థింగ్స్ని మనము ఈ బటన్స్, క్విక్ యాక్షన్స్ అండ్ వాట్ వి సే లింక్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ బటన్. ఓకే, అంటే ఇది మళ్ళీ మనం చూస్తాము, దీనికి సంబంధించి మళ్ళీ చూస్తాము, జస్ట్ ఒక ఓవర్ వ్యూ. న్యూ బటన్. ఓకే. స్లో ఉంది. న్యూ బటన్. అయితే ఇది అడుగుతుంది ఇప్పుడు న్యూ బటన్ ఆర్ లింక్ అని చెప్పేసి. నేనేం అడుగుతున్నా, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు లింక్ లింక్ కావన్నా, ఓకే, ఇట్లా మై లింక్ ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. పేజ్ డీటెయిల్ బటన్, ఇట్లా బటన్ కావన్నా ఇట్లా పేజ్ మీద వస్తుంది. ఓకే, ఈ పేజ్ మీద వస్తుంది ఇక్కడ. తర్వాత ఇంకో బటన్ ఉంది, లిస్ట్ బటన్ అనేది స్పెషల్ బటన్ అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ కనిపించేది. రిలేటెడ్ ఉందా? రిలేటెడ్, సపోజ్ లెట్స్ సే వి గో టు కాంటాక్ట్స్. ఓకే, లిస్ట్ వ్యూ, ఆల్ కాంటాక్ట్స్, ఇట్లా ఇట్లా రిలేటెడ్ ఉంది కదా. ఈ కాంటాక్ట్ కి రిలేటెడ్ ఏమున్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి. ఈడ బటన్ వస్తుంది, ఈ న్యూ బటన్ లాగా. ఓకే, సో లిస్ట్ వ్యూ బటన్ అంటాం దాన్ని. అంటే ఇప్పుడు కాంటాక్ట్ ఏడుందో అక్కడ ఆపర్చునిటీ మీద బటన్ క్రియేట్ చేసినాం అనుకో, సపోజ్ ఆపర్చునిటీ మీద ఒక మనం బటన్ క్రియేట్ చేసిన, ఇప్పుడు అకౌంట్ మీద బటన్ క్రియేట్ చేస్తున్నా, లేదా ఆపర్చునిటీ నేను బటన్ క్రియేట్ చేసిన, అప్పుడు అది ఆపర్చునిటీ కనిపించేది. ఆపర్చునిటీ ఎక్కడ రిలేటెడ్ లిస్ట్లో ఉందో అక్కడ బటన్ కనిపిస్తుంది అది. ఓకే. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బటన్ అనమాట అది. అయితే నేను ఫస్ట్ బటన్ ఏం చేస్తున్నా, పేజ్ డీటెయిల్ లింక్ అనేది బేసిక్ది క్రియేట్ చేస్తున్నా. ఓకే, లింక్ అంతే, క్లిక్ చేయగానే ఒక కొత్త లింక్ వెళ్ళిపోతుంది. ఓకే, ఏం చేస్తున్నా, యూట్యూబ్ అని పెడుతున్నా. ఓకే, యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ ఛానల్, లెట్స్ సే యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ అండర్ స్కోర్ ఛానల్. ఓకే, డిస్ప్లే ఇన్ న్యూ విండో, ఇలా క్లిక్ చేయగానే ఇప్పుడు సపోజ్ కొన్ని క్లిక్ చేస్తే ఇక్కడనే ఓపెన్ అవుతాయి, కొన్ని క్లిక్ చేస్తే అవును. ట్యాబ్లో ఓపెన్ అవుతాయి. సో యూలో. అట్లా డిస్ప్లే న్యూ విండో, డిస్ప్లే ఎగ్జిస్టింగ్ సైడ్ బార్, ఎగ్జిక్యూట్ జావా స్క్రిప్ట్ కోడ్ పెడితే అది బటన్, ఆ బటన్ క్లిక్ చేయగానే సో అట్లా ఉంది. నేను ఏం చేస్తున్నా, డిస్ప్లే న్యూ విండో ఎట్లుందో అట్లా బదిలేసేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం రావాలి, ఎట్లా రావాలి అని చెప్పి రాయాలి. ఇందులో ఫస్ట్ బేసిక్ చూస్తున్నా, ఫస్ట్ క్లిక్ చేయగానే ఓపెన్ అవ్వాలి నాకు. చేయగానే ఓపెన్ కావాలి అంటే యూట్యూబ్ ఉంది, లెట్స్ సే సమ్ ఛానల్, లింక్ అడ్రస్, విత్ యాస్టీస్ పేస్ట్ చేసేసినాం. ఓకే, దెన్ నెక్స్ట్ సేవ్. సో సేవ్ అయిపోయింది. అయితే ఇది యూట్యూబ్ కదా, యూట్యూబ్ ఇట్లా డైరెక్ట్ కనిపించదు అనమాట. అంటే ఏ లింక్ అయినా సరే, అంటే ఇది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. ఫస్ట్ అంటే ఏంటంటే ఆ, ఏ లింక్ అయినా ఒక సేల్స్ ఫోర్స్లో మనకు కనిపించాలి అంటే దాన్ని రిమోట్ సైట్ సెట్టింగ్స్లో పెట్టాలి. రిమోట్ సైట్ సెట్టింగ్స్ ఓకే. అంటే మీనింగ్ ఏంది, ఇది అఫీషియల్ సైటే, ఇది అఫీషియల్ లింకే అని చెప్పేసి. ఓకే, ఎట్లా అక్కడ సైట్కి వెళ్ళి అది మళ్ళీ అంటే ఇది వేరే చిన్న సపరేట్ కాన్సెప్ట్. హోమ్కి వెళ్ళి
సైట్కి వెళ్ళి రిమోట్ సైట్ సెట్టింగ్స్ రిమోట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆర్ ట్రస్టెడ్ యూఆర్ఎల్స్ అయినా ఓకే. ఓకే, నేను రిమోట్ సైట్ సెట్టింగ్స్కి వెళ్ళి న్యూ రిమోట్ సైట్. మళ్ళీ ఒకసారి చూపించాము నేను. సైట్కి వెళ్ళి ఓకే. సైట్లో సెక్యూరిటీలో రిమోట్ సైట్ సెట్టింగ్స్ ఉంది. ఓకే. అలా న్యూ రిమోట్ సైట్ వెళ్ళి యూట్యూబ్. ఓకే, రిమోట్ సైట్ యూఆర్ఎల్ youtube.com. మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, youtube.com ఇవ్వాలి. అది బేస్ యూఆర్ఎల్. ఆ బేస్ యూఆర్ఎల్ అనేది ఆఫీషియల్గా ఉండాలి మనకి. ఓకే, అర్థమైందా? ఈ మొత్తం ఛానల్ యూఆర్ఎల్ వేయాల్సిన అవసరం లేదు. ఛానల్కి బేస్ యూఆర్ఎల్ ఏంది? సపోజ్ లెట్స్ ఇది ఓపెన్ చేసినాం, ఇది 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 రిమోట్ సైట్ సెట్టింగ్స్లో ఇవ్వాలి. ఓకే. ఓకే, సేవ్. ఓకే, డన్. ఇప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళి అకౌంట్కి వెళ్ళి మనకి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ ఉంది. ఇది బటన్స్ అండ్ లింక్స్లో మనం క్రియేట్ చేసిన బటన్ ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు అది చూసినాం యూట్యూబ్ ఛానల్. ఇది డీటెయిల్ పేజ్ లింక్. ఇది దీన్ని క్లిక్ చేస్తే ఒక యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. అయితే ఇది ఇక్కడ కనిపివ్వదు అనమాట. ఇప్పుడు ఇక్కడ టాస్క్ ఏంటంటే ఇక్కడ కనిపివ్వదు. ఏదైనా ఓపెన్ చేస్తే కనిపివ్వాలి కదా, కనిపివ్వదు. ఎందుకు కనిపివ్వదు అంటే మనకు పేజ్ లేఅవుట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. అవును. పేజ్ లేఅవుట్లో యాడ్ చేయాలి దాన్ని. పేజ్ లేఅవుట్లో యాడ్ చేయకపోతే అది కనిపివ్వదు అనమాట. సో వాట్ వీ కెన్ డూ ఈస్ పేజ్ లేఅవుట్స్కి వెళ్ళి ఇప్పుడు ఏ లేఅవుట్ అయితే చూస్తున్నామో ఆ లేఅవుట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ లేఅవుట్కి వెళ్ళి కేసీ అకౌంట్ ఆర్ అకౌంట్ లేఅవుట్, లెట్స్ ఏ అకౌంట్ లేఅవుట్. ఈ అకౌంట్ లేఅవుట్కి వెళ్ళి కస్టమ్ లింక్స్ అనేది ఉంటుంది కదా, అది మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్ అని కనిపిస్తుంది. దీన్ని తీసుకొచ్చి దీనికోసం సపరేట్ ఒకటి ఉంది అనమాట. ఓకే, సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో వేసేసి సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పేజ్ లేఅవుట్ ఇదే అసైన్మెంట్ చేద్దాం. పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ అంటే ఇదే పేజ్ లేఅవుట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా మనం. అన్నిటికీ అకౌంట్ లేఅవుట్ ఉంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కేసీ అకౌంట్ ఉంది, చేంజ్ చేస్తున్నాను నేను. ఎడిట్ అసైన్మెంట్. ఇది తెలిసిన గ్రాఫిక్, ఇది ఇది ఈ టాపిక్ కాదు కదా, ఇది నీకు వేరే టాపిక్. ఇది ఏ పేజ్ లేఅవుట్స్ మొన్న చూసింది. అకౌంట్ లేఅవుట్, పర్సన్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి అకౌంట్ లేఅవుట్ కావాలని చెప్పిన నేను, అంతే. సో ఆ అకౌంట్ ఓకే. లేఅవుట్కి నేను మనం ఇది అసైన్ చేస్తాను నేను నా యొక్క లింక్ని. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇక్కడ రావాలి ఇప్పుడు. ఓకే, ఓకే. ఇంకా రాలేదు. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడు. ఓకే. యూట్యూబ్ ఛానల్. సో ఇట్లా ఇట్లా వస్తుంది మనకి. క్లియర్? సో ఇది మన ఫస్ట్ అన్నమాట. సో ఇలానే మనం బటన్స్ క్రియేట్ చేయొచ్చు. ఏం బటన్స్ అంటే సారీ, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయగానే యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. సో ఇలానే మనం బటన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి అని చెప్పేసి. ఓకే, న్యూ బటన్. సో డిస్ట్రిబ్యూ బటన్. దీనికి ఏం చేస్తున్నా, లింక్డ్ ఇన్ ప్రొఫైల్. అది లింక్ లాగా అనిపించింది, ఇది బటన్ లాగా అనిపిస్తుంది, అంతే తేడా. బట్ రెండు చేసే పని ఒకటే. లింక్డ్ ఇన్ ప్రొఫైల్, సపోజ్ లెట్స్ లింక్డ్ ఇన్. లింక్డ్ ఇన్, లింక్డ్ ఇన్, సేవ్. ఓకే, పేజ్ లేఅవుట్కి వెళ్ళి మళ్ళీ ఈ పేజ్ లేఅవుట్లో న్యూ పేజ్ లేఅవుట్, సారీ అకౌంట్ లేఅవుట్కి వెళ్ళి దీంట్లో బటన్స్కి వెళ్తే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ వచ్చిందా? దాన్ని తీసుకొచ్చి దీనికి సపరేట్ సెక్షన్ ఉంటుంది.
ఇక్కడ వస్తుంది. ఓకే, కస్టమ్ బటన్స్ ఉందా సెక్షన్? ఉన్నవారా? ఉన్నాను. ఈ కస్టమ్ బటన్స్ అయితే యాడ్ చేయాలి. సేవ్. ఎవ్రీ టైం మనం ఇలా పేజ్ లేఅవుట్స్ వెళ్ళి చూసుకో అంటే అవి చేసుకోవాలా? చేసుకోవాల్సింది తప్పదు, కంపల్సరీ. ఓకే, మ్మ్. ఇప్పుడు ఇక్కడ బటన్ ఎక్కడ లేదు, చూద్దాం. ఇక్కడ కూడా రాదు, ఎందుకంటే మనం అన్ని చేంజ్ చేసి పడేసినాం మొత్తము. లెట్ మీ డూ వన్ థింగ్. ఎడిట్ పేజ్. Highlights panel. Save. బ్యాక్. ఇక ఇది పెడితే బటన్స్ వస్తాయి అన్నమాట. హైలైట్స్ ప్యానెల్లో ఉంటాయి బటన్స్ ఇవన్నీ. ఓకే. లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చిందా? ఓకే. అడుగు క్లిక్ చేసి లింక్డ్ఇన్ ఓపెన్ అవుతుంది. క్లియర్. క్లియర్. సో ఇట్లా మనకి ఆ, ఇట్లా ఉంటుంది. క్లియర్. సో దిస్ ఈజ్ వాట్ ఈ బటన్స్ అనమాట. ఇంకో బటన్ మనలో చూద్దాం మనం. ఫస్ట్ అయితే ఓకే. ఇవి ప్రాక్టీస్ చేయి. ఓకే, మ్మ్. ప్రాక్టీస్ చేయి. దీంట్లో లైటింగ్ ఎక్స్పీరియన్స్ కస్టమైజేషన్ అప్పుడు నేను చెప్పిన. ఇది కంప్లీట్ చేయమమ్మా. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది మనకు. ఓకే, స్టార్టింగ్ నుంచి చేస్తూనే అవుతుంది. ఇది వేసిన తర్వాత నీవు అన్నీ వస్తాయి. ఓకే. ఇంకా వరకు ప్రాక్టీస్ చేయి. ఇది రేపు చేస్తాం మనం. ఓకే, మ్మ్. సరే. సెటప్ అంటే కొత్తది క్రియేట్ చేయొచ్చు కదా అన్ని? అన్నీ కొత్తవి మొత్తం బేస్ నుంచి ఉంటాయి మళ్ళీ. అంటే ఒక ఆర్గ్ సెటప్ ఎట్లా చేయాలి. ఓకే. నా స్క్రీన్ స్టాప్ అయింది కదా? అమ్మో, నా స్క్రీన్ స్టాప్ చేసిందా? ఆ స్క్రీన్ స్టాప్ అయిపోయింది. ఓకే.